మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? లైక్ మీ ఆస్తి ఎంత? అండ్ యూ విల్ బి లైక్ మాకు ఎంత ఉంది, అంత ఉంది, ఎంతైనా ఉంది. ఆస్తి అంటే ఏంటి? డబ్బులా, స్థలాలా? అవేం కాదు. నేను ఆస్తి అంటే 3 టైప్స్లో డివైడ్ చేశా. అవేంటంటే ఫస్ట్ వన్ హెల్త్, సెకండ్ వన్ మంచితనం, నీ మంచితనం, థర్డ్ వన్ పీస్ అలియాస్ ప్రశాంతత. ఇప్పుడు నువ్వు బోల్డ్ అంత డబ్బులు ఆస్తి సంపాదించావు, నీకు క్యూర్ చేయలేని డిసీజ్ వచ్చింది. వాట్స్ ద యూస్? ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉంటే అది మీకు పెద్ద ఆస్తి. సెకండ్ ఏంటంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ దగ్గర ఎంత డబ్బు ఉందని చూడరు, నీ వెనుక ఎంతమంది ఉన్నారని మాత్రమే చూస్తారు. నీ వెనక ఎవరు రాలేదనుకో, ఛీ ఏం బతుకురా అంటారు. అదే వచ్చారే అనుకో, బా ఏం బతికేడ్రా, బ్రతికితే ఇలాగే బ్రతకాలంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పీస్ అనగా ప్రశాంతత. బోలెడంతా ఆస్తి సంపాదించిన వాడి మెంటాలిటీ ఎలా ఉంటుంది? నా డబ్బేం అవ్వకూడదు, ఎవరో దొంగలించకూడదు, మల్టిపుల్ థాట్స్. అతని మైండ్ ఎప్పుడు ఫుల్ మెస్సీగా ఉంటుంది, అసలు అతనికి ప్రశాంతత అనేదే ఉండదు. అదే ఒక చిన్న పిల్లడు మనస్తత్వం ఎలా ఉంటుంది? చాలా జాలీగా, వాడికి నువ్వు చిన్న చాక్లెట్ ఇచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అసలు ఎటువంటి టెన్షన్స్ ఉండవు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. అందరూ అని చెప్పను, బట్ సమ్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే, నేను, నా వైఫ్, నా పిల్లలు, ఇంతే, ఉన్న దాంట్లో సర్దుకుపోతూ లైఫ్ని పీస్ఫుల్గా గడిపేద్దామని చెప్పుంటారు. వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరైనా మీ ఆస్తి ఏంటి అని అడిగితే ఈ 3 చెప్పండి. నా హెల్త్, నా మంచితనం, ఇంకా నా పీస్ అనగా ప్రశాంతత. ఫాలో చేసేయండి. ఇలాంటి కంటెంట్ ముందు చాలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.